చూడండమ్మా, ఇప్పుడు మనకి మీరందరూ మా అబ్బాయికి జలుబు దగ్గు రోజు వస్తుంది డాక్టర్, ఏం చేయమంటారు కదా. ఫస్ట్ నేను కారణాలు చెప్తాను, దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అవుదాం. ఫస్ట్ ఏంటి, చంటి పిల్లలు, ముఖ్యంగా చంటి పిల్లలు లేదా సంవత్సరం 2-3 సంవత్సరాల పిల్లల్లో ఈ రోజు జలుబు దగ్గుంటాకి ముఖ్యమైన కారణం బాటిల్తో పాలు ఇవ్వటం. సో మీరు తప్పనిసరి బాటిల్తో ఇవ్వాల్సి వచ్చినా ఇలా ఫ్లాట్గా ఉన్నప్పుడు ఇవ్వద్దు, నిద్రలో ఇవ్వద్దు. కుదిరినంత సంవత్సరం నిండేసరికి బాటిల్ ఆపేయటానికి మీరు ప్రయత్నించండి. ఓకే, సరేనా? 2, మన ఇంట్లో ఎక్కువ స్ట్రాంగ్గా స్మెల్ వచ్చే అగరబత్తులు, కర్పూరాలు, యూకలిప్టస్ ఆయిల్స్, తర్వాత దోమల మందులు కంటిన్యూగా ఆన్లో పెట్టటము, అగరబత్తులు కంటిన్యూగా ఆన్లో పెట్టటము, అదే వెలిగించి పెట్టటము, ఈ పొగలు ఆర్ ఊరికే సెంటులు స్ప్రే చేసుకోవటం, ఊరికే పౌడర్లు వాడేయటము, ఇంట్లో ఊరికే రూమ్ ఫ్రెషనర్ అని అదైనా ఊరికే కొట్టేసుకుంటూ ఉండటము, ఈ వాసనల వల్ల కూడా మనకి దగ్గులు జలుబులు ఎక్కువ వస్తాయి. సో ఇవన్నీ అవసరమైనంతే వాడాలి. 2వది, ఇవి అసలు పౌడర్లు అయితే వాడొద్దు, సెంట్లు ఎందుకు అవసరం లేదు. సో మీరు డియోడ్రెంట్లు వాడాలన్నా పెద్దాళ్ళు రోల్ ఆన్ వాడుకోండి. నెక్స్ట్ పాయింట్, మీరు ఈ యూకలిప్టస్, ఈ క్యాంఫరు, ఇవన్నీ కర్పూరం, ఇవన్నీ మీరు జలుబు అనగానే పెట్టేస్తారు కదా పిల్లలకి. కొంతమంది అయితే జిండా టెలిస్మాట్ ఇవన్నీ తాగి చేస్తున్నారు. ఫిట్స్ రిస్క్ పెరుగుద్ది మీ పిల్లలకి ఎక్కువ పీల్చేసిన. అండ్ ఎక్కువ పీల్చేసిన ఏమవుతుందంటే ఆస్తమా, ఈ జలుబు దగ్గు యాక్చువల్గా పెరుగుతాయి తగ్గటాకు బదులు. ఇవన్నీ ఎలా పనిచేస్తాయి, ఈ బేబీ విక్స్, కర్పూరం, యూకలిప్టస్ ఇలాంటివి మనకి బాగా ముక్కు దెబ్బడున్నాం అనుకో, మనం రాసుకున్నాం అనుకో, అవి కొంచెం కరిగిపోయి ముక్కు కారిపోతుంది. అందుకని మనం ఏమనుకుంటాం, అవి జలుబుకి మందు అనుకుంటాం. ఓకే, జలుబుకు మందు కాదు, కార్చేస్తాయి. సో అది పెద్దాళ్ళు మీరు ఎప్పుడన్నా వాడుకుంటే వాడుకోండి తప్ప, పిల్లలకు మట్టుకు అవి కంటిన్యూగా వాడితే జలుబు దగ్గులు ఆస్తమాలు పెరుగుతాయి. అండ్ ఎక్కువ వాడేసినా లేదా తాగినా ఒక్కోసారి ఫిట్స్ కూడా వస్తాయి, జిండా టెలిస్మాత్తో సహా. తర్వాత 3వది, మీరు దీనివల్ల జలుబు అయితే పెరగదు కానీ మీరు ఆవిర్లు ఇస్తారు. అంటే ఎంతమంది పిల్లలు ఒళ్ళు కాలు మా దగ్గరికి వస్తారో, మీరు డైరెక్ట్గా ఆవిర్లు ప్లీజ్ పిల్లలకి ఇవ్వద్దు. మీకు ఒకవేళ ఆవిరి ఇచ్చిన ఎఫెక్ట్ రావాలంటే వెచ్చ బట్టతో ఛాతది అద్దండి మీరు, అంతే. బాత్రూంలో ఆవిరి నింపి కాసేపు కూర్చోపెట్టండి. సో మీ బిడ్డను ప్రమాదంలో పెట్టొద్దు. ఇంకోటి, కొంతమంది హ్యూమిడిఫైయర్ అని వాడుతున్నారు జలుబుకి. అది ఆల్రెడీ వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు మనకి దగ్గు జలుబు పెంచవచ్చు. సో వాతావరణంలో తేమ తక్కువ ఉన్నప్పుడే వాడండి. 2వ విషయము, అది వేడి ఆవిరిచ్చే హ్యూమిడిఫైయర్ వాడొద్దు. పొరపాటున బిడ్డ అక్కడికి వెళ్ళి చేయి అది పెడితే చేయి కాలొచ్చు. 3వది, ప్రతిరోజు అవి క్లీన్ చేసుకుని పొడారబెట్టాలి. ఓకే, డ్రై చేయాలి. 3 రోజులకు ఒకసారి యాంటీసెప్టిక్ సొల్యూషన్తో క్లీన్ చేసుకోవాలి ఒకవేళ మీరు హ్యూమిడిఫైయర్ వాడితే. ఇంకోటి, మన ఇళ్లల్లో మనము తడిగోడలు లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ ఫంగస్ వచ్చిందనుకోండి, పాచు పట్టిందనుకోండి, అప్పుడు అవి పీల్చుకోవటం వల్ల కూడా మనకి జబ్బులు పెరుగుతాయి. మీ ఫ్యాన్లు, ఏసీలు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, లేకపోతే వాటి వల్ల కూడా మనకి ఎలర్జీ వచ్చి ఫంగస్ వచ్చి మనం వాటిని పీల్చుకుని మనకి జలుబులు దగ్గులు ఆస్తమాలు ఎక్కువ అవుతాయి. సో వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి మనం. ఫ్యాన్లు, ఏసీలు డైరెక్ట్గా ఫేస్కున్నా కూడా అది ఎలర్జీ కాదు, కానీ అలా ఫేసు కొట్టడం వల్ల మనకి జలుబులు దగ్గులు పెరగచ్చు. సో ఇదొకటి మీరు చూసుకోవాల్సింది. ఇంకోటి ఏంటి, ఎక్కువ ఈ దుమ్ము బాగా పట్టేసి సిమెంట్ డస్ట్ ఇవన్నీ మన మంచాలకి అయ్యి పట్టేసింది అనుకోండి, వాటి వల్ల కూడా బొమ్మలకి, మీరు ఈ టెడ్డీ బేర్ బొమ్మలు ఇవన్నీ కొంటారు కదా, వాటి మీద దుమ్ము పట్టేసింది అనుకోండి, అవి పీల్చుకోవటం వల్ల కూడా మనకి ఇవి పెరుగుతాయి. అందుకనే మీరు వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారి అవి శుభ్రం చేసుకోవటం. ఎక్కువ ఈ టెడ్డీ బేర్ బొమ్మలు అవి ఎక్కువ ఇంట్లో ఉంచొద్దు, తగ్గించుకోండి. దోమతెరలు ఇవి కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. వ్యాక్యూమ్ కానీ మీరు ఉతికి ఆరబెట్టుకుంటే ఉతికి ఆరబెట్టుకోండి. ఇంకా ముఖ్యం, బాగా మనం చూస్తుంది ఇప్పుడు ఏంటంటే డస్ట్ మైట్ అనే దానివల్ల ఎలర్జీస్.
ఇదేంటంటే ఒక నలక లాంటిది, మన కంటికి కనపడదు. మన సోఫాల్లోనూ మన మంచాల్లోనూ బాగా ఉంటుందన్నమాట అది. సో అందుకనే మీరు దుప్పట్లు, దిండు కవర్లు 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వాషింగ్ మెషిన్ ఉంటే 60 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన వేడిలో ఉతకాలి. వాషింగ్ మెషిన్ లేకపోయినా మంచిగా బాగా వేడి నీళ్ళల్లో వేసి కాసేపు ఆ తర్వాత తీసి ఉతుక్కుంటే ఇది చచ్చిపోతుంది. సో దీనివల్ల ఎలర్జీలు లేకుండా ఉంటాయి. ఇది మనం ప్రివెంట్ చేయాలి. సో తర్వాత ఇంకో విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ముఖ్యంగా 5 ఏళ్ల లోపు పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువ ఉంటుంది. అందుకని వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడల్లా ఒకరి నుంచి ఒకరికి జలుబు దగ్గులు వస్తూ ఉంటాయి. మీరు మెడిసిన్స్ అతిగా వాడకూడదు. అవి 5 రోజులున్న అవి తగ్గిపోతాయి. ఆయాసం ఉన్నా, బాగా హై జ్వరాలున్నా డాక్టర్కి చూపించండి. ఎక్కువ రోజులు జ్వరం ఉన్నా, 5 రోజుల పైన తగ్గకపోయినా. అంతేకాని ఫస్ట్ డేనే వెళ్ళి మందులు కొనేసి ఇచ్చేసి డేంజర్లో పెట్టద్దు మీ పిల్లల్ని. ఒక్కోసారి ఈ మందుల వల్ల మీరు సరిగ్గా డోసులు తెలియక ఇచ్చేస్తే వాళ్ళకి మత్తు రావచ్చు, ఇలాంటివన్నీ జరగవచ్చు. జస్ట్ వెచ్చబట్టతో అద్దండి. ముక్కులో ఏమన్నా బ్లాక్ ఉంటే సెలైన్ నోస్ డ్రాప్స్ అని ఉంటాయి, మీకు 1-2 చుక్కలేసి బ్లాక్ లేకుండా చూసుకోండి. ఇలాగే చూసుకోండి మీరు. ఆయాసం ఉన్నా, మరీ దగ్గు ఎక్కువ ఉన్నా అప్పుడే డాక్టర్కి చూపించండి. ఊరికే దగ్గు మందులు వాడేయొద్దు. సో 5 ఏళ్ళు నిండాక పిల్లలకి ఆటోమేటిక్గా రోగనిరోధక శక్తి పెరుగుద్ది అండ్ ఈ జలుబు దగ్గులు రావటం తగ్గుతాయి. మీరు కొంచెం ఓపికగా ఉండాలి ఈ విషయంలో మటుకు. సో అంతేకాని ఇమ్యూనో బూస్టర్లని, మిల్క్ మిక్స్లని, గమ్మీస్ అని కొని ఇచ్చి ఇవ్వటం వల్ల ఏం లాభం లేదు. శుభ్రంగా మంచిగా ఆరు బయట ఆడుకోనివ్వండి. ఇల్లు పొడిగా ఉంచండి. సూర్యరశ్మి వచ్చేట్టు చూసుకోండి. శుభ్రంగా ఉంచుకోండి. ఆహారం మంచిగా పెట్టుకోండి. ఇది మీకు రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. అంతేకాని మీరు అడ్వర్టైజ్మెంట్లు చూసి మోసపోవద్దు ప్లీజ్, దయచేసి. అండ్ తెలియకుండా ఊరికి ఆ మందులు, ఈ మందులు, మోడర్న్ మెడిసిన్ మందులైనా కానీ, ఆయుర్వేద అయినా కానీ, హోమియోపతి అయినా కానీ, అయినా కానీ ఆ మందు గురించి ఆ బాటిల్ మీద క్లియర్గా వివరణ లేకపోతే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో మీకు తెలియపోతే దయచేసి మందులు వాడొద్దు. మీకు తెలియకుండా మీ డాక్టర్ని కరెక్ట్గా మీరు అన్నీ అడిగి తెలుసుకోండి. ఇది కూడా చాలా ముఖ్యము. సో ఇవన్నీ మీరు అర్థం చేసుకోండి. సో ఇవన్నీ తెలుసుకుని ముందు నివారించుకోండి. అయినప్పటికీ కూడా రిపీటెడ్గా కోల్డ్ కాఫ్ ఎక్కువ రోజులు ఉంటున్నాయి, అలా నోరు తెరుచుకుని గాలి పీల్చుకుంటున్నారు, గురకలు పెడుతున్నారు, ఇలాంటివి ఉంటే మట్టుకు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. మంచిగా ఎదుగుతున్నారు, నోరు మూసుకునే గాలి పీల్చుకుంటున్నారు, చక్కగా గురకలు ఏం లేవు, గ్రోత్ బాగుంది, బాగా నిద్రపోతున్నారు, అప్పుడప్పుడు జలుబు వస్తుంది, తగ్గుతుంది అంటే మీరు అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు.